when it comes to Srikanth garu, when it comes to India, టెక్నాలజీ పరంగా ఏది మనం నో అన్నా కూడా మొత్తం ప్రపంచం ఎటువైపు వెళ్తుందో అటువైపు మనం అడాప్ట్ అవ్వాల్సిందే. మేబీ టుడే ఇండియా ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రికగ్నైజ్ బిట్ కాయిన్ ఆర్ ఎనీ అదర్ క్రిప్టో కరెన్సీ యాజ్ ఎ కరెన్సీ, బట్ గోయింగ్ ఫార్వర్డ్ అది అవ్వాలి. కానీ ఈ నిర్ణయం వెనుకల అంటే గతంలో మీకు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు 25,000 USD ఉన్నది దాదాపు, అంటే ట్రంప్ వస్తున్నారనగానే అది 100K రీచ్ అయింది. సిమిలర్గా ఇప్పుడు ఒకవైపు ఏమో క్రిప్టో కరెన్సీని ఎంకరేజ్ చేస్తూ మరోవైపు డాలర్ని స్ట్రెంగ్తెన్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరెన్సీ అన్నిటికీ కూడా అదొక క్రిప్టో కరెన్సీ అనేది ఒక రూట్ అయింది. ఏది ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్స్కి కావచ్చు, లేకపోతే మనీ లాండరింగ్ కావచ్చు, టెర్రరిస్ట్ ఫండింగ్ కావచ్చు, ఇలాంటి వాటికి చాలా వాటికి కూడా అదొక రూట్ కింద అయింది. దాని మీద ఇప్పటివరకు అమెరికానే ఒక ప్రాపర్ పాలసీ కూడా క్రియేట్ చేయకుండా ట్రంప్ వస్తున్నాడు అనగానే వీటిలన్నింటిలో సడన్ జంప్ రావడం, ప్లస్ తన మీమ్ కాయిన్నే $10 నుండి 70 వరకు వెళ్ళడం, అంటే ఈ స్పెక్యులేషన్ని తను ఎంకరేజ్ చేయడం వల్ల ఇప్పుడున్న ఎకనామిక్ కండిషన్స్ మెరుగుపడే అవకాశాలు లేదు అనేది చాలా క్లియర్ కట్గా మనకి కనిపిస్తుంది. కానీ దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది నా క్వశ్చన్. నేను చెప్తాను సార్, నాకు అవకాశం ఇస్తే చెప్తాను. భాస్కర్ గారు చెప్పండి. నాకు అవకాశం రావు గారు మీరు ఆగండి సార్ కొంచెం. యాక్చువల్గా ఏం చెప్తున్నానంటే ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఎన్ని రకాల అవకాశం. మీకు ఒక విషయం, డీడాలరైజేషన్ లో ఉన్న ఇబ్బందుల్లో అమెరికా స్టిల్ అగ్రరాజ్యంగా ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, లాటిన్ అమెరికన్ కంట్రీస్, వెనిజులా, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ బిట్ కాయిన్ ని అడాప్ట్ చేసుకుంటున్నారు. మనకి ఇండియన్స్కి ఎలా అవకాశం దొరుకుతుందంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ. తెలుగు వాళ్ళుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు గారు ఆల్రెడీ ఎప్పుడు స్టార్ట్ చేశారు. భాస్కర్ గారు నా క్వశ్చన్ డైరెక్ట్ గా అమెరికన్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నాం మనం. స్పెక్యులేషన్, డాలర్ స్ట్రెంథెనింగ్, ఈ రెండిట్లో ఏది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రయారిటీ? ఫర్గెట్ అబౌట్ ఇండియా. ఎగ్జాక్ట్లీ. డాలర్ రేపు డబ్బులు ఉన్నా కానీ అమెరికా హ్యాస్ టు బి అనదర్ కరెన్సీ వేర్ దే కెన్ కంట్రోల్ దిస్ స్టాక్. సో ట్రంప్ ఇస్, ఫర్ ఎగ్జాంపుల్, SEC చైర్మన్ ఎవరిని పెట్టారు మన ప్యానెల్ మెంబర్లు? పాల్ అట్కిన్సన్ పెట్టారు. పాల్ అట్కిన్సన్ ని SEC చైర్మన్ చేశారు. హూ ఇస్ ద స్ట్రాంగ్ సపోర్ట్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ. సో ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్, మీరు బ్రిక్స్ పెట్టుకున్నారు, డీడాలరైజేషన్ చేస్తున్నారు, మేము కాపాడుకోవాలి కదా, మా సామ్రాజ్యం కూడా కాపాడుకోవాలి కదా. సో వీఆర్ గోయింగ్ ఫర్ ఆల్టర్నేటివ్స్. We talk to Paul Atkinson. He openly told that we are going to implement cryptocurrency. ఓకే, దీనివల్ల మీకు డాలర్ వాల్యుయేషన్ డిప్రిషియేట్ అయ్యే ఛాన్సెస్ లేదా? రావు గారు, వాట్స్ యువర్ ఇన్పుట్ ఇన్ దిస్? మెకానిజం ఎలా వస్తుందంటే డాలర్ తో క్రిప్టో కరెన్సీని కూడా ఎక్స్చేంజ్ మేనర్ లో తీసుకొస్తారండి. ఈ రోజు ప్రతి కంట్రీకి ఒక ఎక్స్చేంజ్ మేనర్ ఉంది కదా. రూపాయికి డాలర్ ఎంత వస్తుందో ప్రతి కంట్రీకి, యూరోకి. దీంట్లో డాలర్ ఎందుకంత పాపులర్ అయిందంటే ద ఎక్స్చేంజ్ ఆఫ్ ద కరెన్సీ ఆన్ ఎ డైలీ బేసిస్ రన్స్ ఇన్ ట్రిలియన్స్. సో దానికి సిస్టమ్, ద గ్లోబల్ సిస్టమ్ is so robust. Today, SWIFT system is so robust, and then that's where the businesses depend on the dollar currency, and the fluctuation, dollar fluctuation is not compared to other currencies. We saw that how Indian rupee is depreciating so fastly on a daily basis. So the strength of the dollar is that the dollar currency is there. Hopefully Trump is going to support the dollar as a global currency, and this is for the stability of the world finance in the world currency. I suggest that dollar should remain. The moment you go into crypto and all that, the fraud, the cyber fraud and all that, it can manipulate and it could destroy the global economy, in my view. దానికి టెక్నాలజీ వస్తుందండి, డెఫినెట్ టెక్నాలజీతో చేయొచ్చు, కానీ సిస్టమ్ ఎవల్యూషన్ ఆపలేమని రావు. ఎవల్యూషన్ మీరు ఆపలేము, నేను ఆపలేము. ఒకటి ఇంటర్నెట్ లేదు వచ్చినప్పుడు, అప్పుడు ఇవన్నీ లేవు. ఈ ఎవల్యూషన్ మనం ఆశ్రయిస్తే ఎంతవరకు వెళ్ళగలుగుతామో వెళ్ళాలండి. దట్ ఈస్ వాట్ వీ లుక్ ఎట్ ఫ్రమ్ ట్రంప్. ఓకే.